సీరియల్ బాక్స్ నీకెక్కడ దొరికింది? అక్కడ దొరికింది. అవునా? సరే ఇందులో ఏమున్నాయో చూద్దామా? స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, చూద్దామా? చందమామ కథలు విందామా? చూద్దాం. అనగనగా ఒక అడవిలో కుందేళ్ళు, తాబేళ్లు, ఉడతలు, పావురాలు, చీమలు మొదలైనవన్నీ సమావేశమయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి చెప్పారు. కొందరు తమ గొప్పదనం గురించి చెప్పుకున్నారు, కొందరు వారి అనుభవాలను తెలియచేశారు. ఈ విధంగా అందరూ మాట్లాడుకున్నప్పుడు ఒక కుందేలు, నాతో పరుగు పందెంలో పాల్గొనే ధైర్యం ఎవ్వరికీ లేదు అన్నది. దాని మాటలు తాబేలుకు నచ్చలేదు. కుందేలు, ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది, మనకున్న నైపుణ్యం అవతలి వారికి ఉండదు, వారికున్న కళా నైపుణ్యం మనకి ఉండదు, అందువలన ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్నది తాబేలు. కుందేలుకు కోపం వచ్చింది. తాబేలు, నువ్వు నాతో పరుగు తీయగలవా అని అడిగింది కుందేలు. అప్పుడు తాబేలు నవ్వి, మిత్రమా, అవకాశం వస్తే నీకంటే వేగంగా వెళ్తానేమో అన్నది. కుందేలు రెచ్చిపోయింది. ఏమిటి, నీకు అవకాశం వస్తే నాకంటే వేగంగా పరిగెడతావా? ఏది చూసుకుందాం, ఇప్పుడు నాతో పరిగెత్తు. వీపు మీద ఒక కుండను బోర్లించుకొని నడ్డిని అటు ఇటు తిప్పుతూ గంటల తరబడి నడవడం గొప్ప కాదు. నీవు గంటలో నడిచే దూరం నేను 2 గెంతుల్లో చేరుతాను తెలుసా అన్నది కుందేలు. పావురం, కుందేలు ఎల్లప్పుడూ అన్ని విషయాలలో ఒక్కరికే విజయం లభించదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి విజయం పొందుతారు. అది ఆ సమయంలో వారికి గల అవకాశాన్ని బట్టి ఉంటుంది అన్నది. కుందేలుకు పావురం మాటలు నచ్చలేదు. అదంతా అబద్ధం. ఉదాహరణకు ఈ తాబేలు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా నాతో పరుగు పందెంలో ఓడిపోతుంది. మీకు ధైర్యం ఉంటే తాబేలుతో నాకు పోటీ పెట్టండి అంది కుందేలు. అప్పుడు తాబేలు ధైర్యంగా కుందేలుతో పోటీకి అంగీకరించింది. అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యపోయారు. తరువాత అందరూ ఆలోచించి మరునాడు ఉదయం అడవిలోని చింత చెట్టు వద్ద నుంచి తూర్పు వైపుకు 1 మైలు దూరం వెళ్ళి మరలా చింత చెట్టు వద్దకు రావాలని పందెం పెట్టారు. మరునాడు జంతువులన్నీ చింత చెట్టు వద్దకు చేరాయి. కొన్ని పావురాలు మైలు దూరంలోని లక్ష్యం వద్ద నిలుచున్నాయి. చిరుతపులిని న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. పోటీ ప్రారంభమైంది. తాబేలు గబగబా నడుచుకుంటూ వెళ్ళింది. తాబేలు బయలుదేరిన 5 నిమిషాల తరువాత కుందేలు బయలుదేరింది. అది 1 గంతులో తాబేలును సమీపించింది. మరో గంతులో దానిని దాటి వెళ్ళింది. తాబేలు ఆందోళన చెందకుండా నడుస్తూనే ఉన్నది. కుందేలు అలా పరిగెడుతూ ఒక పచ్చని మైదానం వద్దకు వచ్చింది. చక్కగా పచ్చని లేత గడ్డి పెరిగి ఉన్నది. కుందేలు తాబేలు కోసం చూసింది. అది చాలా దూరం వెనుకగా ఉంది. తాబేలు తనను చేరేసరికి తను ఆ లేత గడ్డిని తిని ఆకలి తీర్చుకోవచ్చు అనుకుంది కుందేలు. అది దాని కడుపు నిండా తిని నిద్రపోయింది. తాబేలు నడుస్తూ నడుస్తూ కుందేలును సమీపించింది. కుందేలు గాఢంగా నిద్రపోతుంది. తాబేలు నవ్వుకొని ముందుకు సాగింది. అది లక్ష్యాన్ని చేరుకొని అక్కడ న్యాయ నిర్ణేతను కనిపించి మరలా వెనక్కి తిరిగింది. అది చింత చెట్టు వైపుకు వెళ్తుండగా కుందేలుకు మెలకువ వచ్చింది. అది ఒళ్ళు విడుచుకొని లక్ష్యం వైపుకు వెళ్దామని బయలుదేరుతుండగా దానికి తాబేలు ఎదురైంది. తాబేలు
కుందేలు పలకరింపుగా నవ్వి ముందుకు సాగింది. కుందేలు ఆందోళన పడింది. అది పరుగు పరుగున లక్ష్యం చేరుకొని నిర్ణయతను కనిపించింది. మరలా వెనక్కి తిరిగి చింత చెట్టు వైపుకు పరుగు తీసింది. తాబేలు కుందేలుకు చాలా ముందు ఉన్నది. కుందేలు తన శక్తి కొలది గెంతింది. తాబేలును చేరుకుంది. తరువాత తాబేలు కంటే కొన్ని సెకండ్ల సమయం ముందుగా కుందేలు చింత చెట్టు వద్దకు చేరింది. అందరూ కుందేలు గెలిచిందని అభినందించారు. అంతకంటే ఎక్కువగా తాబేలును కూడా మెచ్చుకున్నారు. కుందేలుకు గట్టి పోటీ ఇచ్చావని అభినందించారు. ప్రేక్షకులుగా ఉన్న కొన్ని జంతువులు కుందేలు గెలుపే కాదు, తాబేలుతో ఇంకొకసారి పోటీ పెడితే కుందేలు ఖచ్చితంగా ఓడిపోతుంది అన్నారు. అది విన్న కుందేలుకు రోషం వచ్చింది. తాబేలును మరలా పోటీకి రమ్మన్నది. తాబేలు, మిత్రమా, జయాపజయాలు దైవదీనలు. అయితే లక్ష్యం చేరడానికి మనం కృషి చేయాలి. నిజానికి నీతో నేను పరుగు తీయలేను, కానీ ఇంతకు ముందు పోటీలో నీవు బద్దకించావు. అందువలన నీవు అతి కష్టంతో గెలవగలిగావు. అయితే ప్రతిసారి నీదే విజయం అని చెప్పలేము కదా, కావున మరలా పోటీ అనవసరం. నీవే విజేతవు అన్నది. కానీ కుందేలు ఒప్పుకోలేదు. అప్పుడు తాబేలు పోటీకి అంగీకరించింది. అయితే ఈసారి చింత చెట్టుకు పడమర వైపుగా 1 మైలు దూరం వెళ్ళి రావాలి అన్నది తాబేలు. అప్పుడు కుందేలు, నీవు 4 దిక్కులా ఏ దిక్కులో అయినా పోటీ పెట్టుకో, నేనే గెలుస్తానన్నది ధీమాగా. మరునాడు జంతువులన్నీ చింత చెట్టు వద్దకు చేరాయి. కొన్ని పావురాలు, కాకులు పడమర వైపున మైళ్ళ దూరంలో లక్ష్యం వద్ద ఉన్నాయి. చిరుతపులి న్యాయ నిర్ణేతగా నిలబడింది. పోటీ ప్రారంభమైంది. ఈసారి కుందేలు కొద్ది సమయాన్ని కూడా వృధా చేయకూడదు అనుకున్నది. అందువలన కుందేలు వేగంగా గెంతుతూ చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు నడుస్తూ ఉన్నది. అందరూ కుందేలు ఈసారి ఘన విజయం సాధిస్తుంది అనుకుంది. తాబేలు 6 మైళ్ళు నడిచేసరికి ఒక నది అడ్డం వచ్చింది. అప్పటికే అక్కడికి చేరి ఉన్న కుందేలు ఆ నది ఒడ్డున కూర్చొని నీటి వంకకు చూస్తున్నది. అది ఆ నదిని ఎలా దాటాలని ఆలోచిస్తున్నది. తాబేలు తాపీగా నదిలోకి దిగింది. ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. తరువాత లక్ష్యమునకు చేరుకొని అక్కడ న్యాయ నిర్ణేతలకు కనిపించి మరలా వెనక్కి తిరిగి వచ్చింది. నది దాటి చింత చెట్టు వైపుకు వెళ్ళింది. కుందేలుకు నది ఎలా దాటాలో అర్థం కాలేదు. పాపం దానికి ఈద రాదు. నదిలో దిగితే నీటిలో మునిగి చనిపోవడం ఖాయం. నదిలో ఒక గెంతులో దూకడానికి కుందేలు హనుమంతుడు కాదు కదా. కుందేలు ఇక లక్ష్యాన్ని చేరలేదు. తాబేలు మాత్రం లక్ష్యాన్ని తొక్కి మరలా చింతకు వచ్చింది. అందరూ తాబేలును మెచ్చుకున్నారు. తల దించుకొని వెనక్కి వచ్చిన కుందేలును చూసి తాబేలు జాలిపడింది. అయితే కొన్ని జంతువులు మాత్రం కుందేలు గర్వం అణిగిందని సంతోషించాయి. తాబేలు కుందేలుతో, మిత్రమా, నేను మొదటిగానే చెప్పాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. అంతేకాదు, ఎవరైనా ఒక అవకాశం కోల్పోయినా ఓటమి పాలైతే నిరాశపడకూడదు. మరొక అవకాశం అందుకొని ముందుకు సాగాలి అన్నది. మిగిలిన జంతువులన్నీ తాబేలు మాటలతో ఏకీభవించాయి. నా కథలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.